బియ్య పిండి వడియాలకి ఒక లోటాతో 7 లోటాలు నీళ్ళు గిన్నెలో పోసుకోవాలి. 100 గ్రాములు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర. ముందుగా ఒక లోటాతో 7 లోటాలు నీళ్లు పోసుకుని దాంట్లో ఈ సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఉడికించుకోవాలి ఈ వడియాలకి. ఇప్పుడు దీంట్లోకి అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. జీలకర్ర కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నాం. దించే ముందైనా వేసుకోవచ్చు. గరిటెతో తిప్పుకుని సగ్గుబియ్యం ఈ నీళ్ళల్లో ఉడకనివ్వాలి. ముందుగా నానబెట్టుకుంటే సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది, ఎందుకంటే వడియాలు ఎండినాక కొంచెం ఉప్పుగా ఉంటాయి. చూసి వేసుకోండి. ఇదిగోండి, ఈ లోటాతో ఒక లోటా పిండి తీసుకున్నాం. ఇప్పుడు ఈ పిండిలో 2 లోటాలు నీళ్లు పోసుకొని గరిటెతో ఉండలు లేకుండా తిప్పుకోవాలి. చూడండి, దోసల పిండిలాగా ఇలా పల్చగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఒక లోటా బియ్య పిండికి 9 లోటాల నీళ్లు పడతాయి. దీంట్లో 2 లోటాల నీళ్లు పోసుకున్నాం. గిన్నెలో 7. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండి ఉడికిన సగ్గుబియ్యం నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకుని చూడండి. ముందు చాలకపోతే తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు. ఎక్కువైతే బాగోవు. ఈ పిండి చక్కగా ఉడకాలి. గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కూడా దీంట్లోనే ఉడికితే ఈ వడియాలు బాగుంటాయి. చూడండి, ఇలా ఉడకాలి. ఉడకపోతే వడియాలు ఇరిగిపోతాయి, సరిగ్గా రావు. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకుంటున్నా. 4 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాం. పచ్చివే వేసాం. ఈ పిండి ఉడికేటప్పుడు దీంట్లో వేసుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు పిండి చిక్కబడుతుంది కదా, గరిటెతో చూసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో ఇలా వేసుకుని చూస్తే ఇలా చిక్కగా ఉండాలి. వడియం ఇలా వస్తుంది. మనము క్లాత్ మీద వేసుకున్నప్పుడు ఇప్పుడు గిన్నె దించేసుకుని ఒక క్లాత్ మీద ఇలా వడియాల్లాగా వేసుకుంటామేను. చూడండి, సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయి. బియ్య పిండి కూడా చక్కగా ఉడికింది. 1 లోట బియ్య పిండికి 9 లోటాల మంచి నీళ్ళు పడతాయి. సగ్గుబియ్యం మన ఇష్టం, కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిరపకాయలు కూడా మనం కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. మంట ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకా 4 ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఈ మంచం నిండా పట్టుకుని ఎండలో పెట్టుకుంటే చక్కగా సాయంత్రానికి ఎండిపోతాయి. ఇప్పుడు ఇగో చూడండి, ఇలా ఎండిపోయిన వడియాలని వెనక వైపు కొంచెం నీళ్ళు జల్లుకుని తీసుకుంటే ఇలా చక్కగా వచ్చేస్తాయి. ఎక్కువ నీళ్ళు జల్లవసరం లేదు, కొంచెం నీళ్ళు జల్లుకోవాలి. వెనక వైపున జల్లుకుని ఇలా వడియాలు 5 నిమిషాలు ఆగితే చక్కగా ఒలిచేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, పలుచగా చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఒకరోజు మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. చక్కగా మంచి ఎండలో పెట్టుకుంటే చూడండి ఇలా అనంగానే ఎలా ఇరిగిపోతున్నాయో. ఈ వడియాలు సంవత్సరం దాకా నిలవ ఉంటాయి. చక్కగా మీరు కూడా
ఈ వడియాలు పట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు వేయించుకోవచ్చు. ఇలా ఇదిగోండి, నూనె కాగినాక ఇలా వేసి వేయించుకుంటున్నాం. బియ్యం పిండి వడియాలు చాలా ఈజీ. చూడండి చక్కగా వేగిపోతాయి. సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి